రామ్ చరణ్ గారు అంటే ఎందుకురా మీకు పడదు? ఆయన గురించి వీడియోస్ చేస్తుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? అభిమానం అంటే జస్ట్ అభిమానం ఉండాలి, పిచ్చి ఉండకూడదు. పిచ్చి ఉన్న వాళ్ళు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండాలి. ఇలాంటి వదిలేండి, వీళ్ళు కామెంట్స్ గురించి వదిలేసేయండి. ఈ రోజు మనం రామ్ చరణ్ గారి బయోపిక్ చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ మెగా అభిమానులు తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేయండి. హాయ్, హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమ్నైల్లో చూశారు కదా, జీరో టు హీరో. సో మన రామ్ చరణ్ గారు జీరో నుంచి గ్లోబల్ స్టార్గా ఎలా ఎదిగాడో చూద్దాం. సో జస్ట్ ఇది రామ్ చరణ్ గారి ఒక బయోపిక్ వీడియో. అంటే మోటివేషన్ ఇవ్వడం, లైక్ స్పీచ్ ఇవ్వడం, లేదు మీకు ఒక లెసన్ చెప్పడం, అలాంటి వీడియో అయితే కాదు ఇది. జస్ట్ ఆయన ఎలా గ్రోత్ అయ్యాడో, ఆయన లైఫ్ స్టైల్ నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మీరు మీ స్టైల్లో మరి లెసన్ అనుకుంటారా, క్లాస్ బీక్తున్నా అనుకుంటారా, మోటివేషన్ ఇస్తున్నా అనుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మన ఛానల్కి 1K మైల్ టోన్ అనేది రీచ్ అయిపోద్ది. సో 1K మైల్ టోన్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసి రీచ్ని కూడా ఇచ్చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మెయిన్ టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి మన రామ్ చరణ్ గారికి సంబంధించి. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో. పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి ఆయన పడ్డ స్ట్రగుల్స్, ఆయన్ని క్రిటిసైజ్ చేసిన విధానం, అసలుకి మామూలుగా క్రిటిక్స్ ఆయన్ని కించపరచలేదు. ఎలా అంటే, సో ఆయన లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ ఇదేది చూసుకోకుండా ఇండస్ట్రీలో కొంచెం క్లిక్ అయ్యాడు ఓన్ టాలెంట్తో అండ్ ఓన్ సత్తాతో అనేసి చాలామందికి తెలుసు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆయన మెగాస్టార్ కొడుకు కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన అంత త్వరగా హీరో అయ్యాడు అనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఓకే, అది కూడా ఒక పాయింట్, అంటే ఒక కరెక్ట్ పాయింటే. ఆయన ఫాదర్ ఎవరు మనందరికీ తెలుసు, ఆయన మెగాస్టార్ చిరంజీవి. సో ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి సినిమాలో అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి. లేదు అనుకుంటే ఆయన ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీకి కూడా పరిచయం చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో చాలామంది థింక్ చేసిన విధానం ఎలా ఉంది అంటే, రెండు విధాలుగా కరెక్టే. కానీ సపరేట్గా రామ్ చరణ్ గారు లెసన్ ఏం చెప్తుందంటే మనకి, అంటే ఆయన లైఫ్ స్టైల్ ఏం చెప్తుందంటే, ఆయన ఫస్ట్ అమెరికాలో హార్స్ రేసింగ్ అట్ ఎ టైం ఆయన యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకున్నారు, హార్స్ రేసింగ్ నేర్చుకున్నారు. సో హార్స్ రేసింగ్ అంటే రామ్ చరణ్ గారికి విపరీతమైన ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా. అండ్ యాక్టింగ్ అంటే ఆయన ఆల్రెడీ ఆ సినిమా వాతావరణంలోనే పెరుగుతూ వచ్చాడు కాబట్టి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో ఉన్నారు కదా. సో అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, ఆ వాతావరణంలో ఉన్నాడు కాబట్టి అండ్ యాక్టింగ్ నేర్చుకున్నాడు. అట్ ఎ టైం హార్స్ రేసింగ్ కూడా నేర్చుకున్నారు. హార్స్ రేసింగ్ నేర్చుకున్న తర్వాత ఆయన ఫస్ట్ సినిమా ఏం చేశారు, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చిరుత మూవీతో డెబ్యూ ఇచ్చారు హీరోగా. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఆయన్ని క్రిటిక్స్ ఎంతగా బాధ పెట్టారంటే, ఇక అవి మాటలు సరిపోవండి. లుక్స్ బాగోలేవు, యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ లేదు అండ్ ఎక్స్ప్రెషన్స్ లేవు, అసలు హీరోగానే పనికిరాడు, ఎందుకు చేశాడ్రా అని అన్నారు. అంటే ఆ సినిమా హిట్ అయింది, మంచి కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది ఆ టైంలో. మేబీ అది నాకు తెలిసి 2005, 2004 ఆ టైంలో వచ్చి ఉండొచ్చు. తర్వాత ఇంకా అంటే ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి అలా మూవ్ అప్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద సినిమా ఆపర్చునిటీ వచ్చింది, అదే మగధీర. ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్షన్ అండ్ మన రామ్ చరణ్ గారు హీరో. అండ్ స్టోరీ ఏంటి, పాతల కాలం స్టోరీ, కొన్ని బ్యాక్ వెళ్ళిన స్టోరీ అది. సో తన ప్రేమించిన ప్రేమ కోసం హీరో ఎలా చేశాడు అనేసి కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్ళి సినిమాలో చూపించారు. సో ఆ సినిమా కష్టపడి వీళ్ళు కింద మీద పడి తీసిన తర్వాత ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత బేసిక్గా రాజమౌళి గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, అంటే ఫ్లాప్ కాలేదులేండి, ఒకవేళ అయినా కూడా ఆ పేరు ఆ క్రేజ్ ఎవరికి వస్తుంది, మన రాజమౌళి గారికే వస్తుంది.
ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సినిమాకి ఎంత పెద్ద హీరో చేసినా ఏం చేసినా రాజమౌళి గారి గ్రేట్, రాజమౌళి గారు తీయడం వల్లే సినిమా హిట్ అయిందనే ఒక టాక్ అయితే, ఒక బ్రాండ్ అయితే ఆయనకి పడిపోయింది. సో అక్కడ కూడా రామ్ చరణ్ గారిని క్రిటిసైజే చేశారు. సో అక్కడ యాక్టింగ్ వైజ్గా అంతా చూస్తే చేయించేది ఎవరు? రాజమౌళి గారు. సో రామ్ చరణ్ గారికి కొంచెం అక్కడ కూడా బోల్తా పడింది. దాని తర్వాత మళ్ళీ తుఫాన్ తీశారు హిందీలో, అది కూడా ఫ్లాప్ అయ్యి. ఆరెంజ్ తీశారు. ఆరెంజ్ ఇప్పుడు ఏదో నడుస్తుంది కానీ, అంటే కొంచెం ప్రీమియర్స్ వేసి అంటే రీ రిలీజ్లు వేసేసి కొంచెం ఏదో నడుస్తుంది, మంచి హిట్ టాక్ ఇప్పుడు వస్తుంది. కానీ అప్పట్లో అయితే చాలా పెద్ద ఫ్లాప్ సినిమా అది. దాని తర్వాత ధృవ, అది రీమేక్ మూవీ. సో ఇలా చేసుకుంటూ కింద మీద పడుతూ రామ్ చరణ్ గారు మెల్లమెల్లగా రంగస్థలం వరకు చేరుకున్నారు. అండ్ రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగా ఫోకస్ పెట్టింది ఏంటంటే యాక్టింగ్. సో అక్కడ కూడా చూసుకుంటే ఆయన పెద్ద డైరెక్టరే సుకుమార్ గారు. సో ఆయన మించిన యాక్టింగ్ రామ్ చరణ్ గారు ఇచ్చారు అందులో. ఫోకస్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చెవిటివాడిగా చేస్తాడా ఆ మూవీలో, అంటే ఇవన్నీ కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు, ఎవరిని నేను ఏమనకూడదు, నా టాలెంట్ ఏంటో నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి రామ్ చరణ్ గారు రంగస్థలం మూవీతో యాక్టింగ్ ఎర్రగొట్టేశాడు. ఎవరైతే ఆయన యాక్టింగ్ రాదు అని అన్నారో అలాంటి వాళ్ళతో సెల్యూట్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇదిరా యాక్టింగ్ అంటే, ఇదిరా సినిమా అంటే, ఇదిరా ఎక్స్ప్రెషన్స్ అంటే, ఇదిరా లుక్స్ అంటే అని. సో రంగస్థలం అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఆయన్ని, సో పర్లేదు రామ్ చరణ్ కూడా ఒక మంచి హీరో అనే పేరు సంపాదించుకున్నారు. దాని తర్వాత మెల్లగా ఆయనకి ఒక పెద్ద ఛాలెంజింగ్ వచ్చింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో అండ్ ఇంకొక హీరో కూడా ఉంటారు, ఆయన ఎన్టీఆర్, అండ్ ఆపోజిట్ హీరో రామ్ చరణ్. అంటే ఇద్దరు హీరోలు మళ్ళీ రాజమౌళి గారి డైరెక్షన్లో RRR. ఈ RRR మూవీ రామ్ చరణ్ గారికి పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మగధీర చేశారు. మగధీర చేసిన తర్వాత ఏదైతే పేరుందో ఆ పేరంతా ఎవరికి వెళ్ళింది? రాజమౌళి గారికి వెళ్ళింది. సో రాజమౌళి గారికి ఆ పేరంతా వెళ్ళిన తర్వాత అక్కడ బాధపడిపోయి ఆయన అంత నిరుత్సాహపడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ ఛాలెంజ్ని ఎలా తీసుకున్నాడంటే చేసేద్దాం, ఏదైతే అదైతుంది అని చెప్పేసి RRRలోకి దిగిపోయాడు. తర్వాత RRR సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఎవరైతే ఇంకా కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నారో ఆయన మీద యాక్టింగ్ కానీ, సో డైరెక్టర్ లాక్కొస్తాడు చేస్తారు అన్నదానికి రామ్ చరణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టేశారు RRRతో. సో తర్వాత ఇంకా గేమ్ చేంజర్ మళ్ళీ ఫ్లాప్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ హిట్స్ ఫ్లాప్స్ అనేవి ఇండస్ట్రీలో కామన్ పాయింట్స్, అవి కామన్ థింగ్స్. సో అది కూడా ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు పెద్దితో అంతకుముందు ఎంత పెద్ద హిట్ కొట్టాడో అంతకి డబల్ హిట్ కొట్టబోతున్నాడు. అండ్ ఇప్పుడు పెద్ది మూవీతో వస్తున్నాడు. ఎక్కడ జీరోగా ఉన్న పర్సన్, ఎక్కడ గ్లోబల్ స్టార్గా ఎదిగిన పర్సన్, ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి రామ్ చరణ్ గారు ఎక్కడ దాకా వచ్చారు? ఆయన పుట్టింది మద్రాసులో అండ్ ఇప్పుడు గ్లోబల్గా ఎదిగాడు. అంటే రామ్ చరణ్ గారు ఎంత డెడికేషన్తో వర్క్ చేశారో ఆలోచించండి, థింక్ చేయండి ఒకసారి. అలాంటి డెడికేషన్ మనకు ఉండాలి. ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడి వరకు ఎదిగాడు. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడే వీళ్ళందరూ అని చెప్పిన మాటలు విని వద్దు నాకు ఇండస్ట్రీ సూట్ అవ్వదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి డ్రాప్ అవుట్ అయ్యాడా? లేదు, ముందుకే అడుగేశాడు, ముందుకే వచ్చాడు, ముందుకే నడిచాడు. అండ్ ఆయన అనుకున్న గమ్యానికి మెల్లమెల్లగా చేరుకున్నాడు. RRR మూవీతో ఇంటర్నేషనల్ నుంచి వచ్చారు ఆయన ఇంటర్వ్యూస్ కోసం. అప్పుడు గ్లోబల్ స్టార్గా పేరు పొందాడు ఆయన. అండ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా పేరు పొంది ఇప్పుడు పెద్ద మూవీతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. అంటే రామ్ చరణ్ గారికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళ నాన్న మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్. సో ఇలాంటి ఒక సినిమా వాతావరణం నుంచి వచ్చిన హీరో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడంటే ఒక కామన్ హీరోకి ఎలా ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఎవరు ఎన్ని అనుకున్నా, ఎలాంటి కామెంట్స్ పెట్టినా, ఏదైనా రామ్ చరణ్ గారు జీరో నుంచి హీరోగా ఎదగడానికి చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నేను జస్ట్ ఒక 10 minutes 15 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఆయన లైఫ్ స్టైల్ అంతా. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఆ పెయిన్ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేసి. సో ఇది గైస్ మన రామ్ చరణ్ గారి బయోపిక్. జస్ట్ షార్ట్గా స్వీట్గా చెప్పాలనుకున్నాను. సో అలాగే చెప్పాను అనుకుంటున్నాను.
సో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఆయన లైఫ్లో పడిన కష్టాలు మేబీ చాలామంది, అంటే డబ్బున్న వాళ్ళు, ఒక పరపతి, ఒక పేరున్న వాళ్ళు కష్టపడడం వేరు. ఏమీ లేక, అంటే పేరు ప్రఖ్యాతులు ఏమి లేక నువ్వు బయటికి వెళ్తే ఎవరు నిన్ను అంటే చూసినా కానీ గుర్తుపట్టలేని స్టేజ్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎలాంటి కష్టాలు పడ్డా అది నీ వరకే. ఒక పేరు, ఒక హోదా ఉన్న వ్యక్తి ఆయన అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అంటే బయటకు వచ్చి ముఖం చూపించుకోలేడు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్కి రావడం అనేది నాట్ ఏ జోక్. అండ్ ఎవరైతే ఆయన క్రిటిక్స్ అంతా క్రిటిసైజ్ చేసి బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ గారిని ఈ రోజున సెల్యూట్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్గా వారి నోటితోటి పిలుస్తున్నారు. ఒకప్పుడు రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా ఉండే, ఇప్పుడు రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి, ఎంత చేంజ్ అయ్యాడు, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఆయన మోటివేట్ చేసుకుంటూ ఆయన డెవలప్ అవుతూ ఇండస్ట్రీకి ఈరోజు గ్లోబల్ స్టార్ అంటే ఎవరు, ఇలానే ఉంటాడు అని నిరూపించారు రామ్ చరణ్ గారు. సో ఇది గైస్ వాళ్ళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. చాలా మంది ఏమంటున్నారంటే, అరే నువ్వు రామ్ చరణ్ గారి మీదనే వీడియోస్ చేస్తున్నావు, రామ్ చరణ్ గారు అభిమాని నువ్వు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఏది ఏమైనా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేను ప్రభాస్ ఫ్యాన్, మై డార్లింగ్ ఇస్ ప్రభాస్. సో రామ్ చరణ్ గారి గురించి వీడియోస్ చేయడం వల్ల చాలా బూస్ట్ వెళ్తుంది, చాలా మంది చూస్తున్నారు. నా దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు నేను చేయడానికి నేను ఎందుకు వెనక్కి తగ్గాలి అనేసి కంటిన్యూగా ఆయన వీడియోస్ కంటిన్యూగా చేస్తున్నాను. అండ్ చేస్తాను కూడా, పెద్ద మూవీ వరకు చేస్తాను. సో పెద్ద మూవీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేసి ఇక మన చేతిలో లేదు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం. సో జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ 80 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే 18 కాదు 80. సో మనం మెల్లగా 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. సో ఆ సబ్స్క్రైబ్ కూడా అందిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పటిదాకా ఓపికతో మ్యాటర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.